అయితే సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఎదుట నల్ల చొక్కాలు ధరించి ప్లకార్డులతో నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైట్లీ అర్ధరాత్రి ప్రకటనతో మరోసారి రాష్ట్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 10న ఏపీ బంద్కు పిలుపునిచ్చారు జగన్. అర్ధరాత్రి దాటిన తర్వాత స్టేట్మెంట్లు ఇస్తా ఉన్న పరిస్థితి క్లియర్ గా ఒకటే పాయింట్ అర్థమవుతా ఉంది. ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదు అన్నమాట. నిజంగా నిజాయితీ ఉండి తప్పు చేయడం లేదు అని ఎవరైనా అనుకుంటే పగులు పూటే స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏ రకంగా అయితే లైవ్ టెలికాస్ట్ లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరినీ సస్పెండ్ చేసి ఏ రకంగా అన్యాయం చేశారు, నిన్న చేసింది కూడా కొద్దిగా ఇంచుమించు అదే పద్ధతిలోనే. అసలు ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాద్ వేరవుతా ఉంది. వేరవుతా ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితిలోకి ఆంధ్ర రాష్ట్రం పోతుంది. దీన్ని కాంపన్సేట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ అన్ని పార్టీలు ఏకమై చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వీళ్ళు కూడా ఏకమై ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఈరోజు నిన్న అరుణ్ జైట్లీ గారి ప్రెస్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, నిజంగా అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీట్ ఒకసారి చూస్తే స్పెషల్ స్టేటస్ ఇవ్వబోము అని మరింత కేటగారికల్గా ఈయన ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. మరింత